జై శ్రీరామ్. ఈరోజు శంషాబాద్ నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమ్మపల్లి సీతారామచంద్రస్వామి ఆలయం దర్శనానికి వెళ్తున్నాను. అక్కడ వెళ్ళగానే ముందుగా హనుమాన్ పూర్తి రూపం నుంచి సూక్ష్మ రూపం వరకు దర్శించుకునే అవకాశం కలిగింది. ఆ విధంగా దర్శనం చేసుకుని ముందుకు కదిలాను. ఎదురుగా ఘంటానాదం మోగించి ఆ ఎదురుగా ఉన్న ప్రవేశ ద్వారం గుండా సీతారామచంద్రస్వామి ఆలయంలోకి వెళ్ళాలి. ఈ ఆలయం 11వ శతాబ్దంలో కళ్యాణి చాళుక్యుల చేత నిర్మించబడింది. ప్రవేశ ద్వారం నుంచి వెళ్ళగానే ఎడమవైపు పార్కింగ్ ప్లేస్ ఉంది. 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ పార్కింగ్ కోసం ప్లేస్ అక్కడ ఏర్పాటు చేశారు. ఈ గేట్ నుంచి ముందుగా వెళ్తే ఆలయం వస్తుంది. ఈ ఆలయం శ్రీ మహావిష్ణువు అవతారంగా భావించి సీతారాములకు ఈ ఆలయం నిర్మాణం జరిగింది. సీతారామ ఆలయాల్లో ఇది కూడా ఒక పవిత్ర ఆలయంగా భావిస్తారు. ఈ ఆలయం ఉత్తర దక్షిణ భారతీయ మిళిత సాంప్రదాయ పద్ధతిలో నిర్మించారు. శ్రీరామనవమికి ఇక్కడ ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు. గాలిగోపురం 7 అంతస్తుల ఎత్తులో ఉంటుంది. ఇది సున్నపురాయి, కాల్చిన ఇటుకలు కలిపి నిర్మించారు. గోపురం మరియు అదనపు నిర్మాణాలు అన్నీ 17వ శతాబ్దంలో నిర్మాణం చేయడం జరిగింది. ఈ ప్రాంతం పూర్వం దండకారణ్యంలో ఒక భాగంగా ఉండేది. సీతారామ లక్ష్మణుల విగ్రహాలు ఒకే రాయితో చెక్కారు. అదనపు ఆకర్షణగా మకర తోరణం కూడా చెక్కారు. రాముని విగ్రహ ప్రత్యేకత ఏమిటంటే మకర తోరణంలో దశావతారాలను కూడా శిల్పాల రూపంలో చెక్కారు. ఇప్పుడు మీరు చూస్తున్నది అక్కడ నిర్మించిన కోనేరు. దేవాలయం యొక్క నీటి అవసరాలకు అనుగుణంగా 2 కోనేరులు నిర్మించబడ్డాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది గుడి ముందు ఉన్న కోనేరు. ఈ కోనేరు 500 సంవత్సరాల క్రితం నిర్మాణం జరిగింది. ఇక్కడ రాముడు తన కుడి చేతిలో బాణం, ఎడమవైపు విల్లును పట్టుకొని ఉంటారు. ఇక్కడ ఆంజనేయ స్వామి ప్రతిష్ట మొదట జరగలేదు. ఇక్కడ ఆంజనేయ స్వామి ఉండడు. సీతారామ లక్ష్మణులతో కలిపి వనవాస సమయంలో ఇక్కడ కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకున్నారని చెప్తారు. అందుకే ఇక్కడ కోదండ రామాలయం నిర్మాణం అనేది జరిగింది. ఈ ఆలయం మొత్తం 9 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. 1 ఎకరం విస్తీర్ణంలో కోనేరు నిర్మాణం జరిగింది. ఆ కోనేరునే ఇప్పుడు మీరు చూస్తున్నారు. దాని చుట్టూ నడక మార్గం కూడా ఉంది. నలువైపులా తిరగడానికి అనువుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆ ఎకరం స్థల విస్తీర్ణంలో ఉన్న కోనేరును మీకు చూపిస్తున్నాను. ఇక్కడ గుడిలో తాబేలును కూడా ఏర్పాటు చేశారు. తాబేలు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే కోనేరు ఉన్నాయి కాబట్టి అక్కడ తాబేలును కూడా ఉంచారు. తాబేలు ఉండడం వల్ల ఈ క్షేత్రాన్ని సందర్శిస్తే మోక్షం లభిస్తుందనే నమ్మకం. అంతేకాకుండా ఏ విధమైన వాస్తు దోషాలు ఉన్నప్పటికీ ఈ తాబేలు యొక్క ప్రతిమను ప్రతిష్ఠిస్తే వాస్తు దోషాలు తొలగిపోతాయని నమ్మకం. ఈ ఆలయాన్ని సినిమాల గుడి అని కూడా అంటారు. ఎందుకంటే కొన్ని వందల సినిమాలు ఇక్కడ షూటింగ్ చేసుకోబడ్డాయి. ఇక్కడ ఒక్క షాట్, ఒక్క సీను షూటింగ్ చేసినా కూడా సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతుంది అని సినిమా వాళ్ళ నమ్మకం. అదేవిధంగా ఇక్కడ వేసర మరియు ద్రవిడ శైలుల సమ్మేళనంగా ఈ ఆలయాన్ని నిర్మాణం అయితే చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఆ కోనేరు ప్రాంతంలోంచి గాలిగోపురం ఎలా కనపడుతుంది అనేది మీకు చూపిస్తున్నాను. ఈ కోనేరు చాలా విశాలంగా ఉంది. ఇక్కడ ఎన్నో ఫోటోషూట్లు కూడా, ప్రీ వెడ్డింగ్ షూట్లు, పోస్ట్ వెడ్డింగ్ షూట్లు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. నిత్యం ఎంతోమంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటూ ఉంటారు. ఎంతోమంది మన ప్రాంతం నుంచి కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకంగా తిరిగే
ఆలోచన ఉన్న వాళ్ళందరూ వచ్చి ఈ స్వామి కోదండరామస్వామి ఆలయాన్ని దర్శించుకొని పునీతులవుతూ ఉంటారు. ఇక్కడ పునర్వసు నక్షత్రం, శ్రీరామచంద్రుల వారిది పునర్వసు నక్షత్రం కాబట్టి ప్రతి నెలకు ఒకసారి ఇక్కడ స్వామివారి కళ్యాణం జరిపిస్తారు. ఆ విధంగా ప్రతి నెలలో కళ్యాణం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ గోపురం అనేది 7 అంతస్తులతో నిర్మించబడి ఉంది. ఇక్కడ శ్రీ మహావిష్ణువు విగ్రహం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విగ్రహం ఇప్పుడు మీకు ప్రధాన ద్వారం పైన కనపడుతూ ఉంది. ఇదే ప్రధాన ద్వారం. ఈ ద్వారం గుండా మనము సీతారామచంద్రుల వారిని దర్శించుకోవడానికి మనం వెళ్ళాలి. చుట్టూ విశాలమైన ప్రాంగణం కూడా ఉంటుంది. మనసు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎందుకంటే ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఆలయం నిర్మాణం జరిగింది. ఎందుకంటే ఒకానొక సందర్భంలో ఇదంతా దండకారణ్యంలో ఒక భాగంగా ఉండేది. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు పడుకొని ఉన్న శయన తీరులో ఉన్న శ్రీ మహావిష్ణువును దాటి మనం లోపలికి వెళ్ళగానే ఇక్కడ ఒక బోర్డు చూడండి, సాంప్రదాయ దుస్తులు ధరించిన వారికి మాత్రమే ఆలయంలోకి అనుమతించబడును అనే ఒక బోర్డు పెట్టారు. నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను మనల్ని మనమే కాపాడుకోవాలి కాబట్టి ఈ విధమైన నియమాలు పెట్టుకుంటేనే బాగుంటుంది. దేవాలయం వాళ్ళు తీసుకున్న నిర్ణయం సరైందే అని నాకు అనిపించింది. ఇప్పుడు మీరు చూస్తున్నవి 2 ధ్వజస్తంభాలు కనపడుతున్నాయి. ఎక్కడైనా ఏ దేవాలయంలో అయినా ఒకే ధ్వజస్తంభం ఉంటుంది, కానీ ఇక్కడ 2 ధ్వజస్తంభాలు ఉన్నాయి. ఆ రాతితో ఏర్పాటు చేయబడిన స్తంభాన్ని దీపస్తంభం అంటారు. ఆ పక్కన ఉన్నదాన్ని ధ్వజస్తంభం అంటారు. ఆ 2 ధ్వజస్తంభాలు దాటుకొని కాస్త ముందుకెళ్తే ఎడమవైపు నాగదేవత ప్రతిష్ఠ చేశారు. అటు నుంచి కాస్త ముందుకెళ్తే ఈ చెట్టుకు ఏవైతే ముడుపులు కట్టబడి ఉన్నాయో భక్తులు మొక్కుకొని ఇక్కడ ముడుపులు కట్టుకుంటారట. వారి యొక్క మొక్కులు పరిపూర్ణంగా అయినప్పుడు వచ్చి మళ్ళీ ఆ ముడుపులను విప్పుతారట. అదేవిధంగా ఈ ఆలయం యొక్క పరిసరాలు కూడా చాలా విశాలంగా ఉన్నాయి. స్వామివారి గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది. చుట్టూ కాంపౌండ్ వాల్ కూడా పటిష్టంగా నిర్మాణం జరిగింది. ఇది స్వామివారి యొక్క గోపురం, ప్రధాన ఆలయం యొక్క గోపురం ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఎంతోమంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు, వారి యొక్క భక్తిని చాటుకుంటూ ఉంటారు. ఈ విధంగా ప్రదక్షిణలు చేస్తూ దేవుని గుడి చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఈ విధంగా చుట్టూ పచ్చని చెట్ల మధ్యన ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఆలయం నిర్మాణం జరిగింది. ఒకసారి ఈ ఆలయాన్ని సందర్శించిన వాళ్ళు మళ్ళీ తిరిగి ఒకసారి సందర్శించాలి అనేంతగా ఈ ఆలయం ఉంటుంది. అందుకే ప్రతిరోజు చాలామంది ఈ ఆలయాన్ని దర్శిస్తూ ఉంటారు. దాంతోపాటు ఇప్పుడు 2 గోపురాలు కనపడే విధంగా మీకు వీడియోలో చూపిస్తున్నాను. గోపురంలో పురాణ ఇతిహాసాలకు సంబంధించిన శిల్పాలు ఎన్నో ఉన్నాయి. వాటి గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే చాలా వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. అందుకోసమనే నేను వాటి జోలికి వెళ్ళట్లేదు. ఇప్పుడు ఆ గోపురంలో ఉన్న శిల్పాలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఒకసారి మీకు చూపిస్తున్నాను. ఒకసారి తనివి తీరా చూడండి. ఈ విధంగా ఆలయం యొక్క గోపురం నుంచి ప్రదక్షిణ చేస్తూ లోపలికి వెళ్తే ఈ విధంగా స్వామివారి యొక్క ఆలయం కనపడుతూ ఉంది. ఇక్కడ మొట్టమొదటగా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి చరిత్ర అనే సినిమా మొట్టమొదటగా ఇక్కడ షూటింగ్ చేసుకోబడింది. ఇప్పుడు చూడండి, భక్తులు భక్తితో స్వామివారి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు. ఇది స్వామివారి ముందు ఉన్న ముఖ మండపం.
నేను మధ్యాహ్నం సమయానికి వెళ్ళాను. అప్పుడు స్వామివారి ఆరగింపు సమయం అయింది కాబట్టి సన్నాయి నాదంతో స్వామివారికి ఆరగింపు నైవేద్యాలు అనేది చేస్తున్నారు. ఇది స్వామివారి యొక్క ముఖమండపం. అక్కడ ప్రసాదాలు కూడా అమ్ముతారు. తీసుకోవాలనుకున్న వాళ్ళు ప్రసాదం కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఎదురుగా కనపడుతున్న ఆ జాలి ఉన్న ప్రాంతమే స్వామివారి యొక్క కోవెల. ఇప్పుడు మీకు స్క్రీన్లో కనిపిస్తున్న తాబేలు ఆకారం ఏదైతే ప్రతిష్ఠించబడిందో ఇది గుడిలో ఉండడం చాలా శ్రేష్టమని చెప్తారు. ఆ విధంగా సీతారామ చంద్రులను దర్శించుకొని కొబ్బరికాయ సమర్పించుకొని తిరుగు ప్రయాణం చేశాను.